హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, హయత్ నగర్లో విజయవాడ హైవేకి అతి దగ్గరలో మంచి కార్నర్ బిట్ ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లు చాలా బాగుంది. మీరు ఎలివేషన్ చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ఇల్లు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడ ఉందో దీని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇల్లు లొకేషన్ వచ్చేసి మనకి హయత్ నగర్ లోని శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్ నంబర్ 7/B లో ఉంటుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్లీగా చెప్పాలనుకుంటే మీరు విజయవాడ హైవే చూస్తున్నారో మనకి జింకల్ పార్క్ పక్కనే పుల్లారెడ్డి స్వీట్ హోమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కేవలం 1.5 km డిస్టెన్స్ లోనే ఇల్లు ఉంటుంది అనమాట. చుట్టుపక్కల మంచి కాలేజెస్ తోని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తోని అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంది. ఇల్లు వచ్చేసి మనకి కార్నర్ బిట్ హౌస్. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేసింగ్ సైడ్ అనమాట. అటు పక్కన వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ సైడ్ అనమాట. రెండు సైడ్లుగా 25 feet వైడ్ రోడ్ తోని చాలా బాగా కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకి 132 square yards లో కార్నర్ బిట్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే డైమెన్షన్స్ చాలా బాగుంది. మంచి సైజెస్ తో చాలా బాగా ఇల్లు కట్టడం జరిగింది. ర్యాంప్ కూడా చూసుకోండి, చాలా హైట్ లేపారు. పార్కింగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది, ఎందుకంటే సైజెస్ చాలా బాగున్నాయి కాబట్టి పార్కింగ్ పెద్దగా వచ్చింది. 2 కార్లు 4 బైకులు పట్టే విధంగా చాలా బాగుంది. మాకు పార్కింగ్ లో తాండ్రు బండ్లు వేయడం జరిగింది, బ్లాక్ పట్టితో చాలా బాగా వేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ మంచి కలర్స్ తోని అది కూడా లైట్లతో చాలా బాగా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, సెట్ బ్యాక్స్ కూడా డీసెంట్ గా వదిలారు. సెట్ బ్యాక్స్ వదలడం వల్ల మనకు మంచి వెంటిలేషన్ వస్తుంది. సో చాలా బాగుంది. 2 గేట్లు ఉంటాయి అనమాట. మనకు వెస్ట్ ఫేసింగ్, మెయిన్ ఫేసింగ్ అనమాట. సౌత్ సైడ్ కూడా చిన్న గేట్ ఉంది. మనకు సౌత్ సైడ్ నుంచి మెట్లు ఉంటాయి. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకుంటే వచ్చేసి వాష్ ఏరియా, దేనికైనా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ అంటే వాష్ ఏరియా ఇచ్చారు. దీనికి కూడా చూసుకోండి, బిల్డర్ ఎంత జాగ్రత్త పడి టైల్స్ కూడా వేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ గ్రౌండ్ వాటర్. సో బోర్లో ఫుల్ వాటర్ ఉన్నాయి, వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా సరే సేఫ్ సైడ్ ఒక 3000 కెపాసిటీ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మన పార్కింగ్ చూసాం కదా, గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK వేయడం జరిగింది. మనకు 2 సైడ్లు కూడా రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ ప్యాసేజ్ చాలా బాగుంటుంది, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ అయితే చాలా బాగుంది. దీనికి రెంట్కి ఇచ్చుకున్నా కానీ దాదాపుగా 6 నుంచి 7,000 వరకు రెంట్ వస్తుంది. హాల్లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. టీవీ పైన చాలా బాగుంది, మంచి క్వాలిటీ కలర్స్ తోని చాలా బ్రైట్ ఫుల్ గా చాలా బాగా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి ఓపెన్ కిచెన్ చూసుకోండి, వాస్తు ప్రకారం కట్టారు. ఒక 4 నిలబడి అట్లా వంట చేసుకునే విధంగా కూడా చాలా విశాలంగా ఇచ్చారనమాట కిచెన్. వాస్తు ప్రకారం మనకి సౌత్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. డోర్ క్వాలిటీ చూసుకున్నా కానీ, టైల్స్ చూసుకున్నా కానీ, లైట్స్ వైర్స్ ఏదైనా క్వాలిటీ మెటీరియల్ వాడారు. మనకి ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా పట్టే విధంగా కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మంచి లైట్ కలర్స్ తోని చాలా బాగా రూపొందించారు. ఫ్రెండ్స్ బెడ్రూమ్ చూసుకోండి, 6x6 మంచం ఈజీగా పట్టే విధంగా చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఇల్లు మొత్తం ఫ్లోరింగ్ లో మంచి గ్రానైట్, డిఫరెంట్ కలర్ గ్రానైట్ వాడడం వల్ల ఇల్లుకు మంచి అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ గా ఉండాలని చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకి 2 విండోస్ ఇచ్చారు. 2 విండోస్ కూడా UPVC విండోస్ విత్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. మనకి సెల్ఫ్లు కూడా సరఫరా సెల్ఫ్లు ఇచ్చారు కాబట్టి ఫ్యూచర్ లో కబోర్డ్స్ చేయించుకున్నా కానీ ఇల్లు ఇంకా లుక్ వస్తుంది. మనకి హాల్ చూసారు, కిచెన్ చూసారు, బెడ్రూమ్ చూసారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ దీనికి. సో అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇండియన్ కల్చర్ అయితే ఇచ్చారు. టైల్స్ కూడా పై వరకు వేశారు, చాలా బాగా రూపొందించారు. ఒకసారి పైకి వెళ్దాము. పైన 2 BHK హౌస్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. మిస్ కాకండి, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, సెట్ బ్యాక్ అయితే చాలా బాగుంది. 4 feet సెట్ బ్యాక్ ఉందన్నమాట. మనం వెస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ చూసాం కదా, ఇది దాని పక్కన. సో సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి, అందుకే మనకి ఎయిర్ ప్యాసేజ్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంది. ఇది సౌత్ సైడ్ గేట్ అనమాట. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. సో సౌత్ కూడా మనకు 25 feet రోడే, వెస్ట్ కూడా 25 feet రోడే. సో మంచి కాలనీలో ఎలివేషన్ కూడా చూసుకోండి, చాలా బాగా ఎలివేషన్ ఇచ్చారు. మనకి ఇక్కడ పూల్ పెట్టుకోవడానికి మనకి చిన్న మట్టి కూడా వేసి రెడీగా ఇచ్చారనమాట. పూల్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సౌత్ సైడ్ మనకు మెట్లు ఉన్నాయన్నమాట. వెస్ట్ సైడ్ పార్కింగ్ ఉంది కదా, సౌత్ సైడ్ మెట్లు ఇచ్చారు. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. మెట్ల కింద ఇక్కడ వాష్ ఏరియా కింద ఇన్వర్టర్ ఫండ్ పెట్టుకున్నా కానీ, ఏదైనా పాత సామాన్లు పెట్టుకున్నా కానీ
చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఒక వాష్ ఏరియా, ఒక చిన్న ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో పైకి వెళ్దాము, పైకి వెళ్ళి చూద్దాం. సో మెట్లకు కూడా చూసుకోండి ఫ్రెండ్స్, మెట్లకు కూడా మనకి గ్రానైట్ వేయడం జరిగింది. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది, చూస్తే అర్థమైపోతుంది, మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లొకేషన్ దగ్గర రండి, లొకేషన్ దగ్గరకు వస్తే వాళ్ళు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం మీద 3 హౌసెస్ ఉన్నాయి అనమాట. దీని పక్కన ఇంకొక 2 హౌసెస్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తారు ఇక్కడికి వస్తే. అవి కూడా మంచి కన్స్ట్రక్షన్, చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు అవి కూడా. ఇక్కడ కూడా చూసుకోండి, మంచి సెట్ బ్యాక్ చూసుకోండి. బాల్కనీ ఎంత పెద్దగా ఉందో, దాదాపు 6 to 7 ఫీట్ బాల్కనీ ఉంటుంది. ఒక 4 కూర్చొని సాయంత్రం చిల్లే విధంగా చాలా బాగుంటుంది అనమాట. అండ్ గ్లాస్ ఫ్రేమ్ చూసుకున్నా కానీ, తర్వాత స్టీల్ రైలింగ్ చూసుకున్నా కానీ మంచి క్వాలిటీ స్టీల్ రైలింగ్ వేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ వాస్తు ప్రకారంగా సౌత్ సైడ్ మెయిన్ డోర్ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ కిచెన్ డోర్ ఇవ్వడం జరిగింది. అటు పక్కన గల్లీలో నుంచి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంటుంది. ఒక లోపలికి వెళ్ళి 2 BHK ఎలా ఉందో చూద్దాము. ఫాల్ సీలింగ్ చూసుకొని బాల్కనీలో కూడా మంచి బ్రౌన్ కలర్ తోని ఫాల్ సీలింగ్ లైట్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఈ గ్యాప్ లో కూడా ఫాల్ సీలింగ్ వదిలిపెట్టలేదు, అక్కడ కూడా చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్ చూసుకొని సెట్ బ్యాక్ ఎంత బాగుందో, ఈజీగా 2 వ్యక్తులు నడిచే విధంగా మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. నాకు నచ్చింది ఏంటంటే సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలారు, అందుకే ఇల్లు ఇంత మంచిగా వచ్చింది. ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇచ్చారంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు ఈస్ట్ ఫేస్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. మెయిన్ డోర్ చౌకట్లు కూడా చూసుకోండి, ఇండియన్ టెక్ తో చేయడం జరిగింది. రేపు డోర్స్ కూడా ఇండియన్ టెక్ తో చేశారు, మంచి క్వాలిటీ గ్లాస్ వర్క్ కూడా ఉంటుంది అనమాట. సో అన్ని దగ్గరుండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమున్నా మీకు కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇల్లు. ఫ్రెండ్స్ ఇది చూసుకోండి, ఒక మినీ సిట్అవుట్ ఏరియా అనుకోండి, హాల్ అనుకోండి, చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే మీకు కంఫర్ట్ ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇష్టమైనట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా సింపుల్ గా మంచి లైట్ కలర్స్ తోనే చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇది చూసుకోండి, ఇది ఇంకా ఇక్కడ కూడా మీరు మీకు ఇష్టం, ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు, అక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఎలా మీ టేస్ట్ తగ్గట్టు మార్చుకునే విధంగా చాలా బాగుంది. మనకు విండోస్ ఎక్కడ చూసినా కానీ ఇల్లు మొత్తంలో మంచి గ్రిల్స్ తోని, యూపీవీసీ విండోస్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విండోస్ ఎక్కువ ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మంచి కలర్స్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మన కిచెన్ కి అయితే చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా స్పేషియస్ గా కట్టడం జరిగింది కిచెన్స్ అయితే. పూజ గది కూడా చూసుకోండి, ఈజీగా ఒక వ్యక్తి కూర్చొని ఆ నిలబడి పూజ చేసుకునే విధంగా దానికి కూడా మనకి కిటికీ ఇచ్చారు, దానికి కూడా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, పూజ గదికి కిచెన్ ప్లాట్ఫామ్ కి తగలకుండా వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇక్కడ ఒక విండో ఇచ్చారు, బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అనమాట. సో ఎల్ షేప్ లో చాలా బాగుంది. మనకు సరిపడని సెల్ఫ్లు ఇచ్చారు, కబోర్డ్స్ చేయించుకుంటే ఇల్లుకి ఇంకా అందాన్ని ఇస్తాయన్నమాట. మనకు ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, కింద కూడా మనకి గ్రానైట్ వేశారు, పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా గ్రానైట్ వేసింది. మంచి బ్లాక్ పట్టితోని వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు చెప్పాను కదా, అనుకుంటే మీరు ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఫ్రెండ్స్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. 2300 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే ఎస్ఎఫ్టీ ఉందన్నమాట. 27x44 సైజెస్ తోని చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, దాదాపుగా ఒక 200 స్క్వేర్ ఇయర్స్ ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా బాగుంది. బెడ్రూమ్ 6x6 మంచిగా ఈజీగా పడుతుంది. సెల్ఫ్లు కూడా చూసుకోండి, మనకు విశాలమైన సెల్ఫ్లు ఇవ్వడం వల్ల కబోర్డ్ సైజ్ కూడా చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి, ఇంట్లో ఎక్కడ ఫాల్ సీలింగ్ తీసుకున్నా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. మంచి కలర్స్ తోని, లైట్ కలర్స్ తోని ఒక ప్రెజెంట్ లుక్ వచ్చే విధంగా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. సో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇంకా ఏది పెట్టలేదు, మనకి వెస్టర్న్ కల్చర్ పెట్టడం జరుగుతుంది అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి. సో మన అన్ని హార్డ్వేర్లు కానీ, స్విచ్చెస్ కానీ, వైర్స్ కానీ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడైతే ఇది రూపొందించారు. దీనికి క్వైట్ ఆపోజిట్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజెస్ తో చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఈజీ ఒక 6x6 మంచం ఇల్లు కూడా పడుతుంది అనమాట. సో 2 పిల్లలకి సరిపోయే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అన్నిటికంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ ఇంకా చాలా బాగా ఇచ్చారనమాట, లైట్ కలర్స్ తోని. ఇందులో కూడా మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా పెద్దగా ఉంది ఇల్లు, తక్కువ బడ్జెట్ లో ఉంది. ఈ ఇల్లు బడ్జెట్ ఎంత, దీనికి బ్యాంక్ లోన్ వస్తుందా లేదా, మిగతా వివరాలని పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా బాగా ఇచ్చారు, మంచి సెట్ బ్యాక్స్ వదిలారు. పైన కూడా చూసుకోండి, మనకి హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల సెక్యూర్ పర్పస్ చాలా బాగుంటుంది, రెయిన్ వాటర్ కింద పడకుండా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఫ్లోరింగ్ చూసుకోండి ఎంత నీట్ గా ఉందో. అండ్ మన పిల్లర్స్ కూడా చూసుకోండి, 9 ఇంచ్ పిల్లర్స్ అనమాట. సో చాలా మంచి కన్స్ట్రక్షన్, వాళ్ళు సొంతంగా దగ్గరుండి మనం ఎలా కట్టుకుంటాం అలా కట్టుకున్నారనమాట. మంచి
ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్ వీళ్ళు. చాలా ఇల్లులు మనం చూసాము, దగ్గరుండి అమ్మాం కూడా. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి, అన్ని ఇళ్ల మధ్యలో ప్రైమ్ లొకేషన్ లో, హైవేకి అతి దగ్గరలో, చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, అండ్ మనకి మెట్రో ఇక్కడ నుంచి కేవలం 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే 10 minutes డ్రైవ్, హార్డ్లీ 10 minutes డ్రైవ్ లో మనకి మెట్రో వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. 1,10,00,000 మాత్రమే చెప్తున్నారు అనమాట. మీరు మార్కెట్ లో కనుక్కోండి, ఇంతకన్నా తక్కువ ప్రైస్ అయితే లేవు. 132 స్క్వేర్ యార్డ్స్ లో చాలా బాగా కట్టడం జరిగింది. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ కి రావాలన్నా కానీ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేస్తే మీకు దగ్గరుండి ఇల్లు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇల్లు యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంచాను, మీకు డౌట్స్ ఉంటే చూసుకోండి. ఇల్లు లొకేషన్ గురించి ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి మీ గురించి ఓనర్ ప్రాపర్టీస్ మీకోసం తీసుకొస్తున్నాము. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మాకు కాల్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.